రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి కూటమి సర్కార్ భారీగా కుట్రలు. అవును, రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లు ఏవైతే ప్రజెంట్ సర్వే అయితే జరిగినాయో, ఈ సర్వేలో చాలా పెన్షన్లు అయితే తొలగిస్తున్నట్టుగా తెలుస్తోందన్నమాట. దివ్యాంగుల పెన్షన్లపై సర్కార్ కుట్ర. రాష్ట్రంలో దివ్యాంగుల పట్ల కక్ష అక్కడ రాక్షసంగా వ్యవహరిస్తూ పెన్షనర్లను పెద్ద ఎత్తున తొలగించేందుకు టీడీపీ సర్కార్ కూటమి అయితే నడుం బిగిస్తుంది. దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్ రాజు అయితే మండిపడ్డారు. దాదాపు 2 లక్షల పెన్షనర్లను తొలగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పన్నాగం పన్నుతుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే రీవెరిఫికేషన్ పేరుతో వీరిపై వేధింపులు ప్రారంభిస్తూ ఉన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరైతే మీడియాతో మాట్లాడారన్నమాట. ప్రభుత్వం పెద్ద ఎత్తున వాటిని తొలగించే ప్రయత్నం ఇక్కడ ప్రారంభిస్తుంది. పాక్షిక వైకల్యంతో 6,000 పెన్షన్ పొందుతున్న వారు సుమారు 8 లక్షల మంది ఉండగా, అంటే వైకల్య శాతం పునఃపరిశీలన పేరుతో దాదాపు 2 లక్షల మందిని అయితే పరీక్షించి 1.5 లక్షల మంది వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. 50,000 పెన్షన్లను హోల్డ్లో అయితే పెట్టారనమాట. మిగిలిన 6 లక్షల మందిని కూడా ఇలాగే పరీక్షించి 2 లక్షల పెన్షన్లు పైగా తొలగించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. మంచానికి పరిమితమైన వారు సుమారు 25,000 మందిలో 20,000 మందికి అర్హులుగా గుర్తించి మిగిలిన వారిని పాక్షిక వైకల్యం ఉన్నవారిగా తేల్చారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా ఉన్న వాటిని అయితే తొలగిస్తూ ఉన్నారు. సో మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించి వీరందరికీ తొలగించిన వారికి అయితే పెన్షన్లు ఎవరని కూడా తెలుస్తుందన్నమాట. మొత్తంగా అందరికీ సర్వే చేస్తే దాదాపు 2 లక్షల దివ్యాంగుల పెన్షన్లు అయితే పోతాయని చెప్పేసి అంటున్నారు. ఒక్క పెన్షన్ పోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే దివ్యాంగ పెన్షన్లు మామూలు పెన్షన్లు పొందుతున్నారో వారందరూ కూడా ప్రభుత్వానికి అయితే సహకరించాలని అంటే ఈ ప్రతిపక్షానికి సహకరించాలని కోరుతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.